విజయవాడ నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. అట్లాగే స్టార్ వాటర్ డ్రైను అన్ని సగం సగం చేసి ఉండటం వల్ల వాటి వల్ల కూడా చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఇవాళ వర్షం వస్తే రోడ్ల మీద రాని దీనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు దానిలో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం దృష్టి కూడా ఖచ్చితంగా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం. స్టార్ వాటర్ డ్రైన్ అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాప ఫలితమే స్టార్ వాటర్ డ్రైన్లు విజయవాడ నగరానికి శాపంగా మారి. ఎందుకంటే ఆ రోజున 2014-19లో 500 కోట్ల రూపాయలు ఆ రోజున కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు మన విజయవాడ నగరానికి ఈ వర్షపు నీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి 500 కోట్లు ఇస్తే దానిలో 270 కోట్లు మిగిలిన్నా కూడా ఆ నిధుల్ని కనపడకుండా చేసి కాంట్రాక్టర్ నుంచి పంపించేసి సో ఆ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా ఇన్కంప్లీట్ గా ఉండి సగం సగం ఉండటం వల్ల ఫ్లో అంతా ఆగిపోయి వర్షం నీళ్ళతో రోడ్లు ముగుతున్నాయి. దానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము పరిష్కారం తీసుకుంటాం. మరలా ఆ నిధులు తీసుకొచ్చి ఇంకా అవసరమైతే ఎంపీ గారి సహకారంతో కేసీఆర్ చిన్ని గారి సహకారంతో మరిన్ని నిధులు స్టార్ వాటర్ చేస్తాం. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఈ 5 సంవత్సరాలు ముఖ్యమైన పనిగా తీసుకుని కార్పొరేషన్లో వచ్చే నిధులు ఎక్కువ భాగం అండర్ గ్రౌండ్ డ్రైన్ ఖర్చు పెట్టి తద్వారా అండర్ గ్రౌండ్ డ్రైన్ నుంచి ప్రజల్ని దాని యొక్క బాధల నుంచి విముక్తి చేయాలని ఒక కంకణంతో ముందుకు వెళ్తాను. అందుకే ప్రతి రోడ్లు కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే కాలనీ వాసులు వాళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైన్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారో అవన్నీ కూడా నోట్ చేసుకుని దీనికి సంపులు కానివ్వండి లేకపోతే కలెక్టింగ్ పాయింట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒకదానికి అనుసంధానం చేసుకుని పర్ఫెక్ట్గా వెళ్ళేటట్టుగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి కొత్తగా కమిషనర్ గారు కూడా వచ్చారు. పాత కమిషనర్ గారు కూడా చాలా చోట్ల ఆయన నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కొత్త కమిషనర్ గారు ఆయనతో చర్చించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తాం.